నమస్కారం. ప్రాచీన కాలం నాటి వేటగాళ్ల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు ఎలా బతికారు, ఏం తిన్నారో మనం చాలా వరకు ఊహించగలం. కాని వాళ్ల మనసు లోపల ఏముండేది? వాళ్ల నమ్మకాలు, వాళ్ల భయాలు, వాళ్ల ఆశలు అవి ఎలాంటివి? ఈరోజు మనం చరిత్రపుటల్లో దాగి ఉన్న ఆ మహా నిశ్శబ్దం వెనుక ఉన్న రహస్యాల్ని ఛేదించడానికి ఓ ప్రయత్నం చేద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. చూడండి, మనకు ప్రాచీన మానవుల గురించి తెలిసిన దానికి, అస్సలు తెలియని దానికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో ఈ స్లైడ్ చూపిస్తోంది. ఒకవైపు 1 కిలో వాల్నట్స్లో ఎన్ని క్యాలరీలున్నాయో మనం సైంటిఫిక్గా లెక్కేయగలం. కానీ మరోవైపు వాళ్ళు అదే వాల్నట్ చెట్టును చూసి, అరే, దీనికి కూడా మనలాగే ఒక ఆత్మ ఉంటుందా అని ఆలోచించారా లేదా అనేది మన ఊహకు కూడా అందని విషయం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, వాళ్లు బ్రతకడానికి ఏం చేశారు, వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చెప్పడానికి మన దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. కాని వాళ్ల ఆలోచనల ప్రపంచం, వాళ్ల నమ్మకాలు, వాళ్ల ఫీలింగ్స్, ఆ ప్రపంచాన్ని తిరిగి నిర్మించడం అసాధ్యం. అది ఎప్పటికీ ఒక పెద్ద రహస్యమే. మరి అయితే వాళ్ల నమ్మకాల గురించి మనకేమీ తెలీదా? అంత తేలిగ్గా కొట్టిపారేలేం. మన దగ్గర ఒక బలమైన అంచనా అయితే ఉంది. ఇప్పుడు మనం చూడబోయే సిద్ధాంతం పండితులెక్కువగా నమ్మేది, అది మనల్ని ఒక వింతైన ఆత్మల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ సిద్ధాంతానికి మూలం సర్వాత్మవాదం, ఇంగ్లీష్లో యానిమిజం అంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకు, అంటే ఒక రాయికి, ఒక చెట్టుకి, ఒక నదికి, అన్నింటికీ మనలాగే స్పృహ, ఫీలింగ్స్ ఉంటాయని నమ్మడం. అంతేకాదు, అవన్నీ మనుషులతో నేరుగా మాట్లాడగలవని వాళ్లు బలంగా భావించేవాళ్లు. ఒకసారి ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నట్లు వాళ్ల దృష్టిలో ఒక పెద్ద రాయికి కూడా కోరికలు, అవసరాలు ఉండొచ్చు. ఒక వేటగాడు ఒక జింకను వేటాడే ముందు, దయచేసి నీ ప్రాణాన్ని త్యాగం చెయ్యి అని ఆ జింకనే అడగొచ్చు. ఎవరికైనా జబ్బు చేస్తే దానికి కారణమైన ఒక దుష్ట ఆత్మతో మాట్లాడి శాంతింపజేయడానికి ప్రయత్నించొచ్చు. ఆ ప్రపంచంలో మనిషే గొప్ప అనే భావన లేదు. అన్నీ సమానమే, అన్నింటితోనూ మాట్లాడొచ్చు. అయితే ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సర్వాత్మవాదం అనేది ఒక సింగిల్ మతం కాదు. అది వేల కొద్దీ రకరకాల నమ్మకాలన్నింటికీ కలిపి మనం పెట్టుకున్న ఒక పేరు మాత్రమే. ఈ పోలిక చూడండి, ఇది విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ప్రాచీన వేటగాళ్లందరూ సర్వాత్మవాదులు అని చెప్పడం అచ్చం వ్యవసాయం చేసేవాళ్లందరూ ఆస్తికులు, అంటే దేవుణ్ణి నమ్మేవాళ్లు అని చెప్పడం లాంటిదే. ఎంత జనరలైజేషన్ అది! ఎందుకంటే ఆస్తికులు అనే ఒక్క మాట కింద ఎన్ని రకాల నమ్మకాలున్నాయి. ఒకరి దేవుడు ఇంకొకరికి రాక్షసుడు కావచ్చు, ఒకరి పూజా విధానం మరొకరికి చాలా వింతగా అనిపించొచ్చు కదా. ఈ ఉదాహరణలు చూస్తే మనకే అర్థమవుతుంది. వైకింగ్ యోధులు, అస్టెక్ పూజారులు, ప్యూరిటన్లు, వీళ్ళంతా ఆస్తికులే, కాని వాళ్ల నమ్మకాల మధ్య అస్సలు పోలికే లేదు. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. బహుశా అదేవిధంగా ఆ ప్రాచీన కాలంలోని వేర్వేరు సర్వాత్మవాద సమూహాల మధ్య కూడా ఇంతే తీవ్రమైన తేడాలు, గొడవలు, బహుశా విప్లవాలు కూడా జరిగి ఉండొచ్చు. సరే, ఇదంతా బాగుంది. కాని ఇప్పుడు అసలు సమస్య దగ్గరకొద్దాం. ఈ నమ్మకాల గురించి తెలుసుకోవడానికి మన దగ్గరున్న ఆధారాలేంటి? వాటిని అర్థం చేసుకోవడంలో ఉన్న చిక్కులేంటి? నిజం చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఆధారాలు చాలా అంటే చాలా తక్కువ. కేవలం కొన్ని పగిలిపోయిన కళాఖండాలు, కొన్ని వేల సంవత్సరాల నాటి గుహ చిత్రాలు, వాటిని చూసి ఎవరు ఎలా కావాలంటే అలా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఫ్రాన్స్లోని లాస్కాక్స్ గుహలో ఉన్న ఈ ఫేమస్ పెయింటింగ్ చూడండి. ఇక్కడ ఒక దున్నపోతు ఒక మనిషిని గాయపరిచినట్టు ఉంది. ఇది కేవలం ఒక వేటలో జరిగిన ప్రమాదమా, లేదా చనిపోతున్న వేటగాడి ఆత్మ పక్షి రూపంలో మరో లోకానికి వెళ్తున్న ఆధ్యాత్మిక ప్రయాణమా? మనం ఖచ్చితంగా చెప్పలేం. ఈ వాక్యం చూడండి, ఇది మొత్తం సమస్యను ఒక్క ముక్కలో చెప్పేస్తుంది. ఈ ఆధారాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ఆ ప్రాచీన మానవుల నమ్మకాల గురించి తెలుసుకోవడం కన్నా మన సొంత ఆలోచనలు, మన స్వంత పక్షపాతాలేంటో మనకే తెలిసిపోతున్నాయి. 7500 ఇది కేవలం ఒక సంఖ్య కాదు. ఇది దాదాపు 30,000 సంవత్సరాల క్రితం నాటి ఒక అంతుచిక్కని రహస్యాన్ని మన ముందుంచుతుంది. ఈ సంఖ్య వెనుక ఉన్న కథ ప్రాచీన మానవుల గురించి మనకున్న ఆలోచనలనే మార్చేస్తుంది. సుమారు 30,000 సంవత్సరాల క్రితం రష్యాలోని సుంగీర్ అనే ప్రాంతంలో 2 పిల్లల్ను సమాధి చేశారు.
వాళ్ల బట్లమీద 10,000కు పైగా ఏనుగు దంతపు పూసలు కుట్టి ఉన్నాయి. ఆశ్చర్యమేంటంటే ఆ 10,000 పూసలు తయారు చేయడానికి ఒక నైపుణ్యమున్న కళాకారుడికి కనీసం 7,500 గంటలు పడుతుందని అంచనా. అంటే దాదాపు 3.5 సంవత్సరాల కష్టం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కడుపు నింపుకోవడమే కష్టంగా ఉండే ఆ రోజుల్లో ఒక వేటగాళ్ల సమాజం 2 పిల్లల సమాధి కోసం ఒక వ్యక్తి యొక్క 3.5 సంవత్సరాల కష్టాన్ని ఎందుకు ఖర్చుచేసింది? వాళ్లను అంత ప్రత్యేకంగా చూడటానికి కారణమైన నమ్మకాలు ఎలాంటివయ్యుండాలి? దీనికి పండితులు 3 ప్రధాన కారణాలు చెప్తున్నారు. 1, ఆ పిల్లలు ఆ తెగ నాయకుడి పిల్లలు కావచ్చు. 2, వాళ్ళు ఏదో పవిత్రమైన ఆత్మలకు పునర్జన్మ అని ఆ తెగ నమ్మి ఉండవచ్చు. లేదా 3, ఏదో పెద్ద క్రతువులో భాగంగా వాళ్లను బలిచ్చి అంత ఘనంగా సమాధి చేసి ఉండవచ్చు. ఏ సిద్ధాంతం నిజమో మనకు తెలియదు. కాని ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా నిరూపించబడింది. అదేంటంటే 30,000 సంవత్సరాల క్రితమే మానవులు కేవలం తమ డిఎన్ఏ చెప్పినట్టు తినడం, బ్రతకడం మాత్రమే కాదు, వాళ్లు చాలా సంక్లిష్టమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక నియమాలను సృష్టించుకున్నారు. సో ఇదంతా చూశాక మనం చివరిగా ఏమర్థం చేసుకోవాలి? ఈ మొత్తం రహస్యం, ఈ అంతుచిక్కని గతం గురించి మనం ఒక ముగింపుకొద్దాం. మన దగ్గర ఉన్నవి గోరంత ఆధారాలు మాత్రమే. ఆ గోరంత ఆధారాలతో కొండంత పెద్ద సిద్ధాంతాలు కట్టడం కన్నా మనకు తెలియదు అని నిజాయితీగా ఒప్పుకోవడమే చాలా మంచిది. ఇది కఠినమైన వాస్తవం. ప్రాచీన కాలం నాటి వేటగాళ్ల మతాలు, వాళ్ల నమ్మకాల గురించి మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. తెలిసింది కూడా చాలా అస్పష్టంగా, గజిబిజిగా మాత్రమే తెలుసు. మన ఏం కోల్పోయామో చూడండి. వాళ్ళు ఏ ఆత్మలను ప్రార్థించారో మనకు తెలియదు. ఏ పండుగలు జరుపుకున్నారో తెలియదు. ఏ పనులు చేయకూడదని నియమాలు పెట్టుకున్నారో కూడా తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా చలిమంటల చుట్టూ కూర్చుని వాళ్లు తమ పిల్లలకు ఏ కథలు చెప్పారో మనకు ఎప్పటికీ తెలియదు. ఆ కథలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. చివరిగా ఈ ఒక్క వాక్యంతో ముగిద్దాం. ప్రాచీన వేటగాళ్ల నమ్మకాల గురించి మనకు తెలియకపోవడం అనేది ఏదో చిన్న విషయం కాదు. ఇది మానవ చరిత్రను అర్థం చేసుకోవడంలో మనకున్న అతి పెద్ద ఖాళీలలో ఒకటి. ఆ మహానిశ్శబ్దం వెనుక ఇంకెన్ని కథలు, ఇంకెన్ని నమ్మకాలు, ఇంకెన్ని విభిన్న ప్రపంచాలు దాగి ఉన్నాయో కదా.